ఏమే నేను పొలానికి పోతున్నా, నీళ్ళు వారబెడతా, జర పాలు విండే. ఏం నేనేమన్నా ఉత్తగ్గుసున్నా అనుకున్నావా? పనులు లేవనుకున్నావా? నాకు చెప్తున్నావు. ఇంకా బాసాన్లు తోమాలి, బండలు గడగాలి, వంట చేసి పిల్లలకు టిఫిన్లు కట్టాలి. టైం కాకొచ్చిందా? మీ అమ్మకు చెప్పుపో. మా అమ్మకి చేతనవుతుందా? ఎందుకు చేత కాదు? తింటలేదా 4 పూటలు? తిన్నదంతా ఎక్కడ పోతుంది? చేత కాదు అనడానికి. ఓమ్మా జర పాలు విండమ్మా, పొలం కోయేస్తా. నాకు శాత కాకొచ్చింది కొడుక, రాత్రంతా నిద్ర లేదు, కళ్ళు సూదిలాగా గుచ్చుకోబోతున్నాయి. ఏమే మా అమ్మకు రాత్రంతా నిద్ర లేదంట, కళ్ళు సూదులాగా గుచ్చుకుంటున్నాయంట. పొద్దున్న లేచిన నుండి పండే రాత్రి దాకా టీవీ ముందు గాలబడితే కళ్ళు గుచ్చుకపోవా? పండేది తక్కువ, టీవీ చూసేది ఎక్కువ. గడ్డపార తీసుకొని మీ అమ్మ కండ్ల పొడుగు గుచ్చుకునుడు గిచ్చుకునుడు అంతా పోతది. ఏమే ఏమంటున్నావు మా అమ్మను? ఏమంటున్నా? గీడున్న పుల్ల తీసి గాడ పెట్టదు గట్టిగా. నోరులేస్తుంది ఏమే? ఏమో రజనీకాంత్ లెక్క లుంగి లేపినవు. బాలకృష్ణ దాకా బాజా బాజాయిస్తా ఎక్కువ మాట్లాడితే. నేను విజయశాంతి లెక్క కొంగు నడుముకు జుట్టుకొని రోజా లెక్క షింగులు చెక్కితే ఇక నేను బల్లాల దేవుణ్ణి అయితే నీ బతుకు దేవసేన లెక్క చేస్తాను. నరసింహులు పోదామా పొలంకు? ఏదో ఉట్టిగా అన్న మజాక్లా. అన్నా వస్తున్నా. నేనొక్కసారి బట్టలు ఉతికినట్టు బండకేసి కొట్టి బాసాన్ని దోవినట్టు దోమితే నువ్వు నా మీద మాటిమాటికి చేయలేపుడేందో తెలుస్తుండే. Pure refined sunflower oil, ఒక స్వచ్ఛమైన బంధం. ఓ మహోత్సవంగా సరికొత్త ఒరవడితో సాగిన శ్రీ శివపార్వతి త్రిజన్మ పాప సంహారం. సన్నీ, మీ అమ్మ చాయ్ పెట్టినాదిరా? అమ్మ బాసాలు తోముతుంది. ఏం పనులే నీ పండ్లు? ఇంకా బాసాలు తోముడే కాలబెట్టినాదే. ఇంత ముగ్గన్నయ్యదానే ఆకిట్లా శుక్రవారం పూట. గంత ముగ్గే నువ్వేస్తేమైతది? ఒట్టికి కూసున్నాను, కండ్లకు కనపడతలే. వంగి ముగ్గేస్తే నా నడుము నొయ్యదాయే. తినేటప్పుడు వంగి తింటలేవా? గట్లనే కూసోని ముగ్గేయి. నాకు పని చెప్తే కానీ నీకు నిమ్మలం కాదే. వంగలేక నడువు నొప్పి అన్నదంట ఎనకటికి నీయసోంటిది.
గీడ పెట్టిన అది ముగ్గు డబ్బా, ముగ్గు అయిపోయిన సోయి కూడా లేదు. నా కర్మ. ఏమే రానమ్మా, ఓ రానమ్మా, నీకు కోడలు కనబడతలేదేందక్క? దాని పని అప్పుడే అయితే అదమ్మా. నత్తలేక నడుచుకుంటూ పాము లేక ముడుచుకొని అనుకుంటే ఆడవుతుందమ్మా పని. జల్దీ లేచి పని చేసే ముఖం అదాంది. పండు గోమి గంట అవుతుంది, చాయ్ బొట్టు దిక్కులేదు, ఏడదచ్చిందో. మా కోడలు కథ కూడా గంతనే. దాని పని ఓడుస్తుందా? ఇంకా బాసలు తొంతనే ఉంది. నాకు కూడా తాగుదామంటే చాయ్ పొట్టు గతి లేదాయే. వీటికని ఏం లాభం లేదక్క. మన కొడుకులను ఆడోళ్ళను చేసి ఆట ఆడుకుంటున్నాయి. మన మొగుళ్ళు మనకెట్లా దమ్మడి దిమ్మలు గుద్దుతుండే, మన పై సున్నమైతుండే. అక్కడ అత్త ఒక మాట, ఇక్కడ మామ ఒక మాట అంటుండే. మనం భయపడుతూ పని చేసుకొని బతికినాము. ఇవి మ్యూజిక్ డైరెక్టర్ గా డాటర్ కీర్తి సెటిల్ అయిపోతుంది. మీ అమ్మని చాయ్ పెట్టమని పోరా? నాకు నటించాలని ఉంది నాన్న అని మనసులో మాటను బెస్ట్ అని అమ్మా నాయనమ్మ చాయ్ పెట్టమంటుంది. పాలు విండి చాయ్ పెట్టమను, టీవీ చూసుడు చాలు. టీవీ చూసింది చాలు, పాలు విండి చాయ్ పెట్టమంటే అమ్మ. ఏం పనులే ఈ పనిలో మనవయ్యా, గంటల కమానం తొంతనే ఉంటావే. తోమకపోతా నువ్వు ఊకుంటావు. మన బాసన్లలో వాసన వస్తుందని నీ కొడుకు ముక్కలు పెట్టలేదా? చూడ్రా నీ పిల్లమని చక్కగా దోమిందో. సమర్ ఎంత చక్కగా దోమిందో. నీ పెళ్ళంకి పెయి మీద ఉన్న సోయి వండి పెట్టే బాసన్ల మీద లేదురా. ఏం పనే నీ పని? ఏమాయే చూడే ఎంత చక్కగా దోమినావు. వాసన చూడే ఎంత గబ్బు వాసన వస్తుందో. మేము ఒకప్పుడు పొయ్యిలో బూర్తో బాసలు తోముతుండమి, గింత వాసన రాకుండే. ఇప్పుడు పెయ్యి నెయ్యకుండా సబ్బులొచ్చి సర్ఫ్లు వచ్చాయి. తోమటానికి పెయ్యి ఎంగుతలేదు. మంచిగా తోమితే రోగం అయితే అదే, అడ్డమైన రోగాలు వచ్చి పోతాం. ఇది చాయ్ బొగని ఏడబెట్టిందో ఏమో. అరే సన్నీ, మీ అమ్మ దగ్గర చాయ్ బొగని కాలబెట్టుకుని రాపో. చాయ్ భగవాన్ కాలబెట్టు.
ఇదిగో ఆ పెయింటింగ్. అన్నని హాస్పిటల్కి తీసుకువెళ్దాం ప్లీజ్. తీసుకెళ్దాం. నువ్వు తెచ్చిన పెయింటింగ్ నేను అడిగిందో కాదు చూడాలి కదా. నువ్వు ఒక్కదానివే చాయ్ పెట్టుకున్నావాయే కువార్పపుదానా? నేను చేసి పెడితే కూసొని తింటలేవాయే లెక్క? నేనేమీ మోసం చేయలేదు. ప్లీజ్ లావణ్య, అడిగిన పెయింటింగ్ తీసుకొచ్చాను. ప్లీజ్, మన దగ్గర ఎక్కువ టైం లేదు. నేను ఇప్పుడు సేవ్ చేయాలి. ప్లీజ్ లావణ్య, నీకు దండం పెడతాను ప్లీజ్. తప్పకుండా సేవ్ చేస్తాను. జస్ట్ వెయిట్ కృష్ణవేణి, ముందు నన్ను పెయింటింగ్ చూడండి. నయమే పాలు విండినట్టు నువ్వు. పొద్దెక్కదాకా పంటే పాలు పిండుడు అవుతుంది, మొగుడికి చాయ్ ఇచ్చుడు అవుతుంది. పాలు విండలేవాయే? పొద్దున్న లేసే నుండి తోమిన బాసనలు తోముడే తోముడు. యాలకింత చాయ్ పొట్టు తాగుదామంటే దిక్కులేదు. పనిలో మన్నువయ్యా, ఏం పనిలో ఏమో. నువ్వు చేస్తే తెలుస్తుంది ఏం పనిలో. చెయ్యక కూర్చోబెడుతున్నావే నన్ను. ఆకిట్ల ముగ్గు నేనేయాలి, పాలు పిండాలి, నా చాయ్ పొట్టు నేనే కాసుకొని తాగాలి. మరి నేను చేస్తలేనా? 2 పూటలు బండెడు బాసాన్లు దోమతలేనా? 2 పూటలు గరం గరం చేసి పెడితే కూసోని తింటలేవు? నేను అట్లనే ఏడుస్తున్నాను నీ లెక్క. నా మొగుడు కష్టం నేను తింటున్నానే. బొందల నుండి లేసొచ్చి కష్టపడుతుండా నీ మొగుడు? నా మొగుడు కూసోని తింటుండా? నువ్వు నా కొండి పెడుతున్నావా? ఆపండే ఆపండే. ఇంటికి దీపం ఇల్లాలంటారే, మీరు కొంపలో కొరివి దయ్యాలే. మాటలతో మంటలు పెడుతున్నారే, నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారే. సంసారం అన్నాక అందరు పని చేయాలనే. అమ్మ చేయాలి, పెళ్ళాం చేయాలి, కొడుకు చేయాలి. అందరు చేస్తేనే 4 మెతుకులు నోటికొస్తే నేను కూడా మీలాగా నేనెందుకు చేయాలనుకుంటే ఏం కావాలి? సంసారం ఏమైపోవాలి? మీకు దండమే తల్లి, ఏమన్నా చేసుకోండి, నేను పోతున్నా. నువ్వు లేని నేనెవరి కోసం బతకాల కొడుకా? నేను పిల్లలు ఏమైపోవాలి నువ్వు పోతే? అందరికీ నమస్కారం. అమ్మటి అమర్నాథ్ ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్లో ఇంకా మంచి మంచి కథలతో ఎంటర్టైన్మెంట్తో పాటు సామాజిక స్పృహ కలిగిన ఎన్నో వీడియోలు మీ ముందుకు రానున్నాయి. వాటిని మిస్ అవ్వకుండా చూడండి. అమ్మటి అమర్నాథ్ ఫిల్మ్స్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.